మా పరిస్థితులు ఒకసారి చూడండి. అసలు మీ ఎట్ట పోతానో బయటికి అసలు ఎత్తుకొని పోయిండండి నా పిల్లగాడు బయటికి. నేను నడవలేకపోయి మా పరిస్థితి గుడ్డలు దడిచి కట్టుకోవడానికి ఒక గుడ్డ లేవు, కప్పుకోవడానికి లేవు. లెంటలన్నీ మునిగినాయండి, లెంటలన్నీ మునిగి అసలు అన్నీ ఎట్టున్నాయంటే అట్టున్నాయి మా పరిస్థితులు. టీవీలు దడిచి కూలర్లు పిల్లలు ఫీజులు ఒక్కటన్నా పని చేయట్లేదండి. అసలు కప్పుకోవడానికి కూడా ఒక గుడ్డ లేదండి మాకు. మా పరిస్థితులు మీరు చూడాలండి. మీరు ఎట్ట చేసైనా మమ్మల్ని కాపాడాలండి, మీరు చూడాలండి. ఏదైనా అన్నీ మీకు తెలుసండి. మీరు చేసేది ఏం లేదండి. మా పరిస్థితులు ఇవ్వండి, మా బజార్ చూడండి అసలు ఎట్టుందో ఒకసారి చూడండి. మమ్మల్ని అన్ని కొట్టకపోయినాయి, వండుకునే సామాన్లు కూడా లేవు, మొత్తం కొట్టకపోయినాయి. ఏం ఆధారం లేదు మాకు. సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేయండి. అది మీకు దండాలు పెడతాను. మీకు కష్టపడి కట్టుకున్న మొత్తం అన్ని కొట్టకపోయినాయి. పరుపులు వంట సామాన్లు అన్ని కొట్టకపోయినాయి, మొత్తం అన్ని కొట్టకపోయినాయి. ఏం ఆధారం లేదు మాకు. అందాల ఉపేంద్ర గారు వచ్చి అందరినీ ఆచరించి అన్నాలు పెట్టిపోయిండు. లక్ష్మి నాయుడుపేట. మాకు ఏరొచ్చి ఇల్లంతా మునిగిపోయింది. పక్క బట్టలు లేవు, కట్టుకునే బట్టలు లేవు. నేను ఉండేది కిరాయిల్లో, అది కూడా మునిగిపోయింది. నాకు అన్నం పెట్టేటోళ్ళు లేరు, బట్టలు ఇచ్చేటోళ్ళు లేరు. ఇవాళ ఉపేందర్ రెడ్డి గారు వచ్చి మాకు అన్నం పెట్టిపోయింది. ఇంతవరకు మమ్మల్ని ఎవరు చూడలే.